ఏమిటి నువ్వు చేస్తున్న ధర్మం? కేవలం నీ తండ్రికిచ్చిన ఒక వాగ్దానం. ఎవరు హస్తిన వైపుకు వచ్చినా నేను కాపాడతాను అని నీ తండ్రికిచ్చిన ఒక వాగ్దానాన్ని నువ్వు నెరవేర్తించటానికి ఒక అధర్మం వైపు యుద్ధం చేస్తున్నావు. నువ్వు ఎలా న్యాయం చేశావు? యుధిష్ఠిరుడికి పట్టాభిషేకం చేస్తున్నప్పుడు ఏం మాట్లాడావు? అసలు ఆ యొక్క సభలో, నిండు సభలో ద్రౌపదిని తీసుకొని వచ్చి వివస్త్రగా నిలబడ్డప్పుడు ప్రతిఘటించి ఉండవచ్చును. నువ్వు కురువంశాన్ని కాపాడటం అంటే కురువంశాన్ని శత్రువుల నుంచి కాపాడటం మాత్రమే కాదు, ఆ కురువంశాన్ని అధర్మం వైపు వెళ్లకుండా కాపాడాల్సిన ధర్మము నీది. కాబట్టి నువ్వు నీ బాధ్యతను ఎక్కడా కూడా పూర్తిగా నిర్వర్తించావని నేను భావించట్లేదు అని కృష్ణుడు అంత స్ట్రాంగ్గా మాట్లాడిన మాటని చూసి భీష్ముడు నిర్ఘాంతపోయి, ఒక్క నిమిషం భీష్ముడికి మొత్తం తన జననం నుంచి తను చేసినదంతా ఫ్లాష్ బ్యాక్ అయింది. ఆ ఫ్లాష్ బ్యాక్ అయి శ్రీకృష్ణ పరమాత్మకి చేజోడించిన వాడై ఆ శ్రీకృష్ణ పరమాత్మకు కైదండం పెట్టి, స్వామి నన్ను క్షమించవలసినది, నేను ఎప్పటికెప్పుడు వాళ్ళు చేస్తుంది నేను తప్పు అని చెప్తున్నాను. ఈ హస్తినపుర సామ్రాజ్యం యొక్క సింహాసనం కోసం తన తమ్ముళ్ళు కొట్టుకోకూడదని నేను అహర్నిశలు ప్రయత్నించాను. కానీ నువ్వన్నట్టుగా మేబీ నేను కంప్లీట్ పగ్గాలు నా చేతిలో తీసుకొని ఉండవచ్చు, నువ్వు చెప్తుంటే నాకు అనిపిస్తుంది. అందుకు శ్రీకృష్ణ పరమాత్మ చరమశ్లోకంగా చెప్తున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యాచి మసూచః అని శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు చెప్తున్నాడంటే, నీకు ధర్మం అనిపించవచ్చు, నీకు అనిపించింది మాత్రమే ధర్మం కాదు. ఆయన కావాలనుకుంటే తన తండ్రికిచ్చిన వాగ్దానాన్ని ఆయన విస్మరించి, ఆయన ఆ ప్రతిజ్ఞను తీసివేసి ధర్మ సంస్థాపనార్థానికై ఆ సింహాసనం మీద కూర్చొని రాజ్యమేలుండవచ్చు. కాబట్టి నేను నా ప్రయత్నం నేను చేశానంటే కృష్ణుడు కోపంగా చూసి, ఏమిటి నువ్వు చేసిన ప్రయత్నం? నీ ఒక్కడి అసమర్థత వల్ల ఇవాళ 18 అక్షోహిణి సైన్యం చచ్చిపోతుంది. అది చచ్చిపోతుంది కాక నువ్వు మళ్ళీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాల్లాగా సైనికుల్ని చంపుతావా? వెళ్ళి మనస్సాక్షి ఉందా భీష్మా నీకు? అసలు అంత కఠినంగా కృష్ణుడు మాట్లాడినట్టు ఎవరితో ఇంత కఠినంగా ప్రవర్తించినట్టుగా లేదు. ఇక్కడ అందరూ ఆచార్యులు చెప్పేది ఏమిటంటే, భీష్ముడు ఎక్కడో తన ధర్మాన్ని పూర్తిగా నిర్వర్తించలేదనే చెప్పుకోవాలి ఈ ఘటన వల్ల.